వైఎస్ వివేకానందరెడ్డి స్మారక సభలో మాట్లాడిన వైఎస్ షర్మిలారెడ్డి. కాంగ్రెస్ పీసీసీ పగ్గాలు చేపట్టిన నుండి దూసుకు వెళ్తున్నారు వైఎస్ షర్మిలారెడ్డి. ఆమెకు తోడు వైఎస్ సునీతారెడ్డి కూడా మద్దతు తెలుపుతూ వస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి స్మారక సభలో వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత మాట్లాడుతూ 2009లో పెదనాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం జగనన్నని రాజకీయాల్లో యాక్టివ్ చేసేందుకు నాన్న సిద్ధమయ్యారు. ఒకానొక దశలో జగనన్న కోసం సోనియాను సైతం ఎదిరించారు నాన్నగారు. అయితే జగన్మోహన్ రెడ్డికి ఆ కృతజ్ఞత విశ్వాసం అనేటివి సన్నగిల్లాయి. చివరిదాకా పులివెందుల ప్రజల కోసమే కష్టపడ్డారు. ఫ్యాక్షనిజాన్ని అరికట్టి పులివెందుల్లో శాంతి నెలకొల్పాలని భావించారు. వైఎస్ వివేకానందరెడ్డి స్మారక సభలో వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ, వైఎస్ వివేకానందరెడ్డి చనిపోయి 5 సంవత్సరాలైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీ నాయకులు కానీ ఎన్నిసార్లు వైఎస్ వివేక సమాధిని దర్శించారన్నారు. బైబిల్ చదవడం నాకు జగనన్నకి నేర్పించింది వైఎస్ వివేకానందరెడ్డి. నాన్నగారు ఏ రోజు బైబిల్ చదివించలేదు మా దగ్గర. కానీ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి మాకు బైబిల్ను పరిచయం చేసిన వ్యక్తి. అలాంటి బైబిల్ పైన ప్రమాణం చేసిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ దోషులను కాపాడుకొస్తున్నారు. ఫ్యాక్షనిజాన్ని అరికట్టడం కోసం బాబాయ్ పడ్డ కష్టం అంతా ఇంత కాదు. అనేక కేసుల్లో అక్రమంగా బాబాయిని ఇరికించాలని చూశారు. తనకి నిజంగా రాజకీయాలపైన పదవులపైన ఆశ ఉంటే 2007లో ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకునేవాడే కాదు. ఫ్యాక్షనిజాన్ని అరికట్టి పులివెందుల్లో శాంతి నెలకొల్పాలని భావించిన వ్యక్తిని అతి కిరాతకంగా చంపిన మనుషుల్ని జగనన్న కాపాడుతున్నారు. మీకు అంతఃకరణ శుద్ధి ఉంటే నిందితుల్ని శిక్షించాలని పేర్కొన్నారు. మా నాన్నని చంపిన వ్యక్తులనే కాదు, బాబాయిని చంపిన వ్యక్తులనే కాదు, ఇవాళ మీ అక్రమ ఆస్తుల్లో కూడా వాటా తీసుకుంటున్న వాళ్ళకు కూడా శిక్ష పడుతుంది. నేరస్తుల్ని కాపాడుతూ మాపైనే నిందలేస్తున్నారు. ఇవన్నీ ఎక్కువ కాలం నిలవని స్పష్టం చేశారు వైఎస్.